Welcome to GV Tech Talks podcast. మనలో చాలామందికి ఆ పాతకాలం ల్యాండ్లైన్ ఫోన్ గుర్తుండే ఉంటుంది. ఓ బాగా. దానికొక పెద్ద చక్రం, అదే రోటరీ డయల్. అవును. ఒక్కో నంబర్ కోసం ఆ చక్రాన్ని తిప్పి అది నెమ్మదిగా ఘర్మంటూ వెనక్కి రావడానికి ఎదురుచూడటం. మధ్యలో చేయి జారిందంటే అయ్యో, మళ్ళీ మొదట్నుంచి. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తోంది కదా. నిజమే. ఇప్పుడు చూడండి, అంతా బటన్లు నొక్కడం, కాల్ కలవకపోతే ఒకే ఒక్క బటన్తో రీడయల్. ఇదంతా చాలా మామూలు విషయం. కానీ ఒకప్పుడు ఇదొక మాయాజాలం లాంటిది. సరిగ్గా. ఇంతకీ భారతదేశానికి మాయను పరిచయం చేసిన ఆ ఇంద్రజాలికుడెవరు? ఆయన కథరేంటి? ఈరోజు ఆ లోతుల్లోకి వెళ్దాం. మీరు చెప్పింది నిజమే, కానీ చాలామంది దీని కేవలం ఒక టెక్నాలజీ కథగా చూస్తారు. అసలు విషయం అది కాదు. ఇదొక సామాజిక రాజకీయ సంకల్పం. టెక్నాలజీని కొద్దిమంది చేతుల్లోంచి తీసి దేశంలోని ప్రతి సామాన్యుడికి చేర్చాలని ఒక పెద్ద పోరాటం. అవును. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ వారి ఒక డాక్యుమెంటరీ ఆధారంగా టెలికమ్యూనికేషన్ ఇంద్రజాలికుడుగా పేరుగాంచిన డాక్టర్ శామ్ పిట్రోడా ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఆయన ఎలా ఆలోచించారు, భారతదేశం గురించి ఆయన కన్న కలలేంటి అనే విషయాలు తెలుసుకుందాం. సరిగ్గా. అయితే ఆయన కథను మొదట్నుంచి మొదలుపెడదాం. శామ్ పిట్రోడా అంటే ఆయన అసలు పేరు సత్యనారాయణ పిట్రోడా. అవును. 1942 నవంబర్ 16న, అంటే క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఒడిస్సాలోని టిట్లాగఢ్లో పుట్టారు. వారి కుటుంబం చాలా సాధారణమైనది. అవును. వాళ్ల పూర్వీకులు ఇత్తడి అంటే పితల్ పనిచేసేవాళ్లు కావడంతో ఇంటి పేరు పిట్రోడాగా మారింది. ఓ, అలా వచ్చిందా పేరు? అవునట. వాళ్ల నాన్న గంగారాం 4వ తరగతి వరకే చదివారు. అమ్మ శాంతాబెన్ అసలు చదువుకోలేదు. ఒక్క క్షణం ఆ నేపథ్యాన్ని ఆలోచించండి. స్వాతంత్ర్యం ఇంకా రాని దేశం, ఒక మారుమూల గ్రామం, చదువుకోని తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన ఒక వ్యక్తి యావత్ భారతదేశపు కమ్యూనికేషన్ ముఖచిత్రాన్నే మార్చేస్తాడని ఎవరైనా ఊహించగలరా? నిజమే. అసలు ఆ ఆలోచనకు బీజం ఎక్కడ పడింది? అది చిన్నప్పుడే. అవునా? అవును. ఆ బీజం చిన్నప్పుడే పడిందట. చిన్నప్పుడు ఇంట్లో దొరికిన వస్తువులతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ వాళ్లమ్మను తెగ విసిగించేవారట. ఆహా. ఒకరోజు అలెగ్జాండర్ గ్రాహం బెల్ కథ చదివి స్ఫూర్తి పొందారు. వెంటనే 2 డబ్బాలు, ఒక పొడవాటి తీగ తీసుకుని ఒక చిన్న టెలిఫోన్ తయారుచేశారు. అంటే మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్లం కదా, అలాంటిదా? సరిగ్గా అలాంటిదే. ఒక గదిలో తనుండి మరో గదిలో ఉన్న వాళ్లమ్మతో ఆ డబ్బాలో మాట్లాడారు. ఓ. తీగ ద్వారా ఆయన మాటలు స్పష్టంగా వినిపించడంతో ఆమె ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ పిల్లాడన్నమాట ఇది: అమ్మా, ఒకరోజు నేనీ మాయాజాలాన్ని భారతదేశమంతటా వ్యాపింపజేస్తాను. చూడండి, ఇది కేవలం ఒక ముచ్చటైన కథ కాదు. కాదు. ఆవిష్కర్తల మనస్తత్వాన్ని ఇది పట్టి చూపిస్తోంది. వాళ్లు సమస్యలను చూడరు, అవకాశాలను చూస్తారు. అవును. అందరూ ఇది అసాధ్యం అనుకుంటున్నప్పుడు ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తారు. ఆ చిన్ననాటి ప్రయోగం ఆయన జీవితాంతం వెతికిన సమాధానానికి నాంది పలికింది. భారతదేశమంతటా అని ఆ వయసులోనే ఆలోచించడం అద్భుతం. అదే దార్శనికత అంటే. మరి ఆ ఒక చిన్న డబ్బా ఫోన్తో మొదలైన జిజ్ఞాస ఆయన్నెక్కడిదాకా తీసుకెళ్ళింది? ఆయన ప్రయాణం చాలా పద్ధతిగా సాగింది. ముందుగా బరోడాలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత తన జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి చికాగోలో జీటీఈ, జనరల్ టెలిఫోన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అవును, ఆ పెద్ద కంపెనీలో సీనియర్ సైంటిస్ట్గా చేరారు. అంటే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. చాలామంది అక్కడితో ఆగిపోతారు. కాని ఆయన ఆగలేదు కదా. అస్సలాగలేదు. ఆయన లక్ష్యం వేరు. ఒక ఉద్యోగిగా ఉండిపోవడం ఆయనకు నచ్చలేదు. టెక్నాలజీ భవిష్యత్తును నిర్దేశించే శక్తిగా తనను తాను మలుచుకోవాలనుకున్నారు. అందుకే 1974లో ఆ ఉద్యోగాన్ని వదిలేసి వెస్ట్కామ్ స్విచ్చింగ్ ఇంక్ అనే తన సొంత కంపెనీని ప్రారంభించారు. అది ఒక పెద్ద సాహసం. నిజమే. ఆ సాహసంలోనే ఒక అద్భుతం జరిగింది. అదే పుష్ బటన్ ఫోన్ ఆవిష్కరణ. దీని వెనుక కూడా ఒక సరదా కథ ఉంది. చెప్పండి. ఒకరోజు తన సహోద్యోగి రావలేని పిలిచి కొత్తగా తయారుచేసిన ఫోన్ను చూపించారట. సరే. రావలే దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, సార్, ఇది ఫోన్లానే ఉంది కాని నంబర్లు తిప్పే చక్రమెక్కడా అని అమాయకంగా అడిగాడట. హాహా, నిజమే కదా. దానికి పిట్రోడా నవ్వుతూ, అదే దీని ప్రత్యేకత, చక్రం తిప్పక్కర్లేదు, బటన్ నొక్కితే చాలు
అన్నారట. అది విని రావలే ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా సులభంగా డయల్ చేయగలరన్నమాట అన్నాడట. అవును. నిజానికి ఇది చిన్న విషయమేమే కాదు. టెక్నాలజీని క్లిష్టంగా కాకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది మొదటి అడుగు. కానీ అసలైన మ్యాజిక్ అది కాదు. మరి ఏంటది? పాత ఫోన్లలో కాల్ కలవకపోతే ఎంత విసుగుగా ఉంటేదో గుర్తుందా? బిజీగా వస్తే అమ్మో, మళ్ళీ ఆ 10 నంబర్లను ఓపికగా తిప్పాలి. ఆ ప్రక్రియకే నీరసమొచ్చేసేది. సరిగ్గా 100% నిజం. మరి ఈ ఫోన్లో ఆ సమస్యకు పరిష్కారమేంటి? ఒకే ఒక్క బటన్, రీడయల్. ఆ దాని వెనుక ఉన్న ఎలక్ట్రానిక్ ప్రాసెసర్, అంటే ఒక చిన్న కంప్యూటర్ బ్రెయిన్, చివరిసారిగా డయల్ చేసిన నంబర్ను గుర్తుపెట్టుకుంటుంది. ఓ అలాగా. సోర్స్లో దీన్ని ఎలక్ట్రానిక్ డైరీతో పోల్చారు. మన ఎలక్ట్రానిక్ డైరీలో సమాచారం ఎలా ఒక చిప్లో భద్రంగా ఉంటుందో అలాగే ఈ ఫోన్లో నంబర్ ఒక చిప్పులో స్టోర్ అవుతుంది. అవును. రీడయల్ బటన్ నొక్కగానే ఆ చిప్ నుండి నంబర్ను తీసుకుని ఆటోమేటిక్గా డయల్ చేస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాదు, టెక్నాలజీతో మనకున్న సంబంధాన్నే మార్చేసింది. విసుగు పుట్టించే ఒక పనిని సులభమైన అనుభవంగా మార్చింది. సరిగ్గా చెప్పారు. అమెరికాలో ఇంత పెద్ద విజయం సాధించారు, పేటెంట్లు పొందారు, బాగా డబ్బు సంపాదించారు. కాని ఆయన మనసు మాత్రం భారతదేశం వైపే లాగుతూ ఉండేది. ఆయన మొదటిసారి ఫోన్ వాడింది భారతదేశంలో కాదట, అమెరికా వెళ్ళాకే. అవును. ఎంత విచిత్రం కదా. అదే. విచిత్రమే కాదు, అది ఆనాటి భారతదేశపు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. 1980ల నాటి భారతదేశాన్ని ఊహించుకోండి. హ్మ్. దేశంలో టెలిఫోన్ సాంద్రత చాలా దారుణంగా ఉండేది. 1% కన్నా తక్కువ. అంటే 100 మందిలో ఒక్కరికి కూడా ఫోన్ లేదు. అమ్మో. ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీతో సిఫార్సు చేయించుకుని ఏళ్ల తరబడి ఎదురుచూడాలి. ఫోన్ అనేది ఒక అధికారం, ఒక విలాస వస్తువు. సామాన్యుడికి అందని ద్రాక్ష. అంతే. ఈ పరిస్థితిని మార్చాలనే ఆయన తిరిగి వచ్చారు. 1984లో సిడాట్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ను స్థాపించారు. అవును. ఆయన ప్రతిభ, దేశం పట్ల ఆయనకున్న తపనను చూసి అప్పటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను తన సాంకేతిక సలహాదారుగా నియమించుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరినీ భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న 2 దార్శనిక యువకులు అని అనేవారట. అవునా? సిడాట్ స్థాపన వెనుక ఉన్న ఆలోచనే చాలా విప్లవాత్మకమైనది. అంటే అప్పటివరకు మన విధానమేంటంటే విదేశాల నుండి ఖరీదైన టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం. మ్మ్. కాని దానికి 2 పెద్ద సమస్యలుండేవి. 1 విపరీతమైన ఖర్చు. మ్మ్. 2 ఆ టెక్నాలజీ మన దేశంలోని తీవ్రమైన వేడి, దుమ్ము, తేమ వంటి పరిస్థితులకు తట్టుకునేది కాదు. ఓ అవును కదా. పిట్రూడ వాదనేంటంటే మనం వాళ్ళ టెక్నాలజీని ఎందుకు కొనాలి? మన అవసరాలకు తగ్గట్టు, మన పరిస్థితులకు తట్టుకునే టెక్నాలజీని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు? ఇదే స్వావలంబన, ఇదే అసలైన దేశ నిర్మాణం. సరిగ్గా. ఆ తర్వాత ఆయన ప్రస్థానం మరింత వేగంగా సాగింది. 1989లో టెలికాం కమిషన్కు మొట్టమొదటి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఉహుం. అయితే రాజకీయాల్లో మార్పులు, కొన్ని విభేదాల వల్ల కొన్నేళ్లపాటు అమెరికాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అవును. కాని భారతదేశానికి ఆయన అవసరం మళ్లీ వచ్చింది. 2004లో ప్రభుత్వం ఆయన్ను గౌరవంగా తిరిగి ఆహ్వానించింది. సరే. 2005లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన జాతీయ జ్ఞాన కమిషన్ అంటే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మార్పును గమనించండి. టెలికాం కమిషన్ నుండి జ్ఞాన కమిషన్ వరకు. అవును. ఆయన దృష్టి కేవలం ఫోన్ లైన్లతో ప్రజలను కలపడం నుండి జ్ఞానంతో, సమాచారంతో ప్రజలను అనుసంధానించడం వైపు ఎలా పరిణామం చెందిందో ఇది చూపిస్తోంది. ఇది చాలా సహజమైన, ముందుచూపుతో కూడిన పరిణామం. ఖచ్చితంగా. డాక్యుమెంటరీలోనే ఇంటర్వ్యూలో భారతదేశం కోసం ఆయనకున్న దార్శనికత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పేటెంట్లపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవును, నేను చూశాను. ఆయన ఏమన్నారంటే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మన పసుపు నుండి వేప వరకు ఎన్నో వస్తువులపై పేటెంట్లు పొంది $100 కోట్ల సంపాదించాయి, ఇంకా సంపాదిస్తున్నాయి. ఆ మేధో సంపద, ఆ టెక్నాలజీ భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడాలనేది ఆయన బలమైన నమ్మకం. ఇక్కడే ఆయన వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తుంది. ఆయనకు తెలుసు, భవిష్యత్తులో యుద్ధాలు ఆయుధాలతో కాదు, మేధో సంపత్తితో జరుగుతాయని. అవును. ఆయన దృష్టి కేవలం కొత్త వస్తువులను కనిపెట్టడం వరకే పరిమితం కాలేదు,
ఆ ఆవిష్కరణలను ఒక వ్యూహాత్మక జాతీయ సంపదగా ఎలా కాపాడుకోవాలి, వాటిని దేశ ప్రగతికి ఒక సాధనంగా ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించారు. ఇది ఒక శాస్త్రవేత్త ఆలోచనా విధానం కాదు, ఒక దేశ నిర్మాణం చేసే నాయకుడి ఆలోచన విధానం. సరిగ్గా చెప్పారు. ఆయన దృష్టి కేవలం పెద్ద పెద్ద టెక్నాలజీల మీదే కాదు, గ్రామీణ భారతదేశంపై ప్రత్యేకంగా ఉండేది. నిజమే. గ్రామాలను అనుసంధానిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. దాని ఫలితమే ఆయన కృషి ఫలితంగానే దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల పబ్లిక్ టెలిఫోన్ బూతులు, అంటే మనందరికీ తెలిసిన పసుపు రంగు ఎస్టీడీ బూతులు. అవును. ఇది వినడానికి ఒక అంకెలా ఉండొచ్చు, కానీ ఈ ఒక్క ప్రయత్నం వల్ల సుమారు 10 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించింది. ఆ 10 లక్షల ఉపాధి అనే సంఖ్య వెనుక ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ పసుపురంగు బూతులు కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, అవి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలుగా మారాయి. ఎలా? ఒక రైతు తన పంట ధరను పక్క పట్టణంలోని మార్కెట్లో తెలుసుకోవడానికి, వలస వెళ్లిన ఒక కార్మికుడు తన జీతం డబ్బులు ఇంటికి పంపించానని చెప్పడానికి, ఒక తల్లి తన కూతురు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి. అవును, ప్రతి అవసరానికి ఆ బూత్ ఒక వారధిగా నిలిచింది. అది ఆర్థిక కార్యకలాపాలకు, సామాజిక ఏకీకరణకు ఒక చోదక శక్తిగా పనిచేసింది. టెక్నాలజీ అట్టడుగు స్థాయికి చేరినప్పుడు ఎలాంటి అద్భుతాలు చేయగలదో చెప్పడానికి ఆ 10 లక్షల ఉద్యోగాలే బలమైన నిదర్శనం. ఆయన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒడిస్సాలోని ఒక చిన్న గ్రామములో తీగతో ఆటబొమ్మ ఫోన్ను తయారుచేసిన ఒక జిజ్ఞాసు అయిన బాలుడు, 100 కోట్ల మందిని అనుసంధానించిన ఒక గొప్ప దార్శనికుడిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. నిజమే. భారతదేశాన్ని సాంకేతికంగా శక్తివంతమైన దేశంగా మార్చాలనే ఆయన నిబద్ధత ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. మనం గతాన్ని వర్తమానంతో ముడిపెట్టాలి. ఈరోజు మనం చాలా సులభంగా వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ ఇండియా, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ విద్య. అవును, వీటన్నింటికీ పునాడి వేసింది డాక్టర్ పిట్రోడా ఆ రోజుల్లో నిర్మించిన ఆ టెలికాం మౌలిక సదుపాయాలే. ఆ పునాది లేకపోతే ఈరోజు మనం చూస్తున్న డిజిటల్ విప్లవం సాధ్యమయ్యేది కాదు. అస్సలు కాదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్లు, ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఆయన ఆ రోజు కన్న కలకు దక్కిన వారసత్వం. ఈ చర్చను ముగించే ముందు నన్ను ఒక విషయం బాగా ఆలోచింపచేస్తోంది. ఏమిటది? మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆయన జాతీయ జ్ఞాన కమిషన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. అవును. అంటే ఆయన దృష్టి ఫోన్లను అనుసంధానించడం నుండి జ్ఞానాన్ని అనుసంధానించిన వైపు మళ్ళింది. ఇది మన కోసం ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. అంటే ఒక దేశం టెలికాం నెట్వర్క్తో పాటు నాలెడ్జ్ నెట్వర్క్, అంటే ఒక జ్ఞాన నెట్వర్క్ను నిర్మించడం అంటే అసలు అర్థమేమిటి? అది 21వ శతాబ్దంలో అభివృద్ధి, శక్తి అనే భావనలు ఎలా మార్చేస్తుంది? ఆహా, ఇది చాలా లోతైన ప్రశ్న. బహుశా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళియము.